మొత్తానికి పహల్గామ్ అటాక్ అయిన 2 వీక్స్ తర్వాత మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ మీద రిటాలియేట్ అయింది. అండ్ నిన్న నైట్ 9 టెర్రరిస్ట్ క్యాంపుల మీద మిసైల్స్ వేసి అటాక్ చేశారు. కానీ వాళ్ళ పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ వచ్చి ఏమని చెప్తున్నాడు అని చెప్పేసి అంటే, మీరు మా టెర్రరిస్ట్ క్యాంపుల మీద వేయలే, మా మాస్కుల మీద, మా సిటిజన్స్ మీద వేసారు. Because we were going there tomorrow and we will respond because we have the right to self defense. సో దీన్ని మనం లైట్ గా తీసుకోవద్దు మామ, మన జాగ్రత్తలో మనం ఉండాలి. అండ్ గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్క స్టేట్ లో డ్రిల్స్ కండక్ట్ చేస్తుంది. ఆ డ్రిల్స్ ఏమైతే ఉన్నాయో అవి ఫాలో అవ్వండి. అండ్ నేనేం చెప్తా అని చెప్పేసి అంటే, ఏదైనా క్రౌడీ ప్లేసెస్ ఉంటాయి కదా, అవి కొన్ని డేస్ వరకు మీరైతే అవాయిడ్ చేయండి. అండ్ ఫుడ్ కొంచెం తెచ్చి మీరు ఇంట్లో ముందే పెట్టేసుకొని ఉండండి. మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. ఇంకేం క్లెయిమ్ చేస్తుండని చెప్పేసి అంటే, పహల్గామ్ అటాక్ అయిన తర్వాత మా పాకిస్తాన్ గవర్నమెంట్ వచ్చి న్యూట్రల్గా మేము ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేస్తామని చెప్పేసి అన్నారు. కానీ మీరు అవన్నీ పక్కన పెట్టేసి డైరెక్ట్ వచ్చి ఇట్లా మా సివిలియన్స్ మీద, మా మాస్కుల మీద అటాక్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అంటున్నాడు. ఇంకొక మెయిన్ క్లెయిమ్ వేస్తుంది ఏంటని చెప్పేసి అంటే, ఆ అటాక్ అయ్యేటప్పుడు మీ సెక్యూరిటీ వాళ్ళు ఎటుపోయారు. ఇప్పుడు 1 అవర్ 1.5 అవర్ వరకు అటాక్ జరుపుకుంటూ పోయింది కదా, మరి అప్పుడంతా మీ సెక్యూరిటీ ఎటుపోయింది, దాని గురించి ఎందుకు మీరు ఇన్వెస్టిగేట్ చేయట్లేదు అని చెప్పేసి అంటున్నాడు. సో యా, దీని మీద మీకేమనిపిస్తుందో మీరు నాకు కింద కమెంట్ చేసి చెప్పండి మచ్చా. అండ్ జాగ్రత్తగా ఉండండి రా, ఓకేనా? బై.